ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీజన్ శంభ్రవతి అండి. అండ్ ఇవాళ వచ్చేసి మనము టైలరింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్ చేయాలి అంటే బట్ మనకు బేసిక్గా ఏముండాలి, సో ఆ టూల్స్ అన్నీ కూడా ఒకసారి మనం చూద్దాం. అవి లేకపోతే మీరు ఏమీ నేర్చుకోలేరండి. సో మెయిన్ ఐటమ్సే, బట్ నా దగ్గర ఉన్న వరకు అయితే నేను చూపిస్తున్నా. ఇంకా ఫర్దర్ ఇంకేమైనా యాడ్ అని అయితే అవి కూడా నెక్స్ట్ చూపిస్తాను, బట్ బేసిక్ అయితే మీకు చూపిస్తున్నా ఇప్పుడు. సో మెయిన్ మనకు ఫస్ట్ కావాల్సింది ఒకటి టేప్ కావాలి, ఎందుకంటే మెజర్మెంట్ తీసుకోవడానికి మార్కింగ్ చేసుకోవడానికి మెయిన్ ఫస్ట్ టేప్ మెజర్మెంట్కి. సెకండ్ వచ్చేసి సీజర్ అండి. సీజర్ కూడా మనకు 10 నెంబర్ సీజర్, ఇట్లా బ్లాక్ది కానీ లేదా వైట్ కానీ ఓకే, బట్ ఇది చాలా బాగుంటుంది, ఇది షార్ట్గా ఉంటుంది. 10 నెంబర్ మనకు కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కేల్ అండ్ బ్లౌజ్ మార్కింగ్ కానీ డ్రెస్ కానీ స్కేల్ మెయిన్ అనమాట, లైన్స్కి కానీ దొరికినా కానీ. అండ్ ఇంకొకటి ఫ్రెంచ్ కర్వ్. ఈ కర్వ్ వచ్చేసి మనకు ఆర్మ్ హోల్కి చాలా బాగా పనిచేస్తుంది, నెక్ షేప్కి కూడా పనిచేస్తుంది అనమాట. ఇది ఫ్రెంచ్ కర్వ్ ఒకటి. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఫ్యూజింగ్ అంటారు. ఫ్యూజింగ్ టేప్లో మనకు చాలా రకాలు ఉన్నాయి. ఇదొక టైపు, ఇదొక టైపు. ఇది డ్రెస్సెస్కి మనం ఎక్కువ యూజ్ చేస్తాము ఐరన్ తోటి. ఇది కూడా ఐరనే. ఇది ఎలా అంటే స్టిచెస్కి బదులు కంప్లీట్గా ఎక్కువ ఫాస్ట్గా అతుక్కోవాలంటే ఇది యూజ్ చేస్తాం అనమాట. ఇది కూడా ఒక టేప్. అండ్ ఇవి వచ్చేసి హుక్స్, ఐ క్లిప్స్ అంటారు కదా, అదనమాట. హుక్స్ కాజల్ మనం చేస్తాం కదా కామన్గా, అది ఇది. అండ్ ఇది వచ్చేసి మనకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు లైనింగ్కి దాని మెయిన్ క్లాత్కి జారిపోకుండా పిన్స్ పెట్టుకోవడానికి ఇది యూజ్ చేస్తాం. అండ్ సెకండ్ మిషన్లో కుట్టడానికి థ్రెడ్ కూడా నార్మల్ చీప్ క్వాలిటీ అనేది వాడకూడదు. ఈ స్ప్లిట్ థ్రెడ్ కొంచెం బాగుంటుంది, ఇది మంచిదే వాడాలి ఏదైనా వాడినప్పుడు. అండ్ హెమ్మింగ్స్ కానీ ఏదైనా కుట్టాలైనా మనకు మెయిన్ మిడిల్ ఒకటి. అండ్ ఈ మార్క్ చార్ట్స్ అండి. ఈ మార్క్ చార్ట్స్లో వచ్చేసి మనకు 2 టైప్స్ ఉంటాయి. ఇది నార్మల్ మార్క్ చార్ట్, అంటే ఇది మనకు లైక్ ఇలా గీసినప్పుడు ఏంటంటే ఇది ఇలాగే ఉండిపోతుంది. దీని మీద ఏదైనా ట్రాన్స్పరెంట్ క్లాత్ వేస్తే ఈ మార్కింగ్ పోదు త్వరగా. కొన్ని బాగా స్ట్రాంగ్ అలాగే ఉండిపోతాయి కొన్ని క్లాత్స్ మీద ఈ మార్క్ తోటి. అంటే మనకు ఇక్కడ నెక్ పార్ట్ లో మాత్రం ఎప్పుడు ఇది యూస్ చేసుకోకూడదు, లోపలికి స్టిచెస్ లోకి వెళ్ళిపోయే పార్ట్ లో అయితే ఇది ఓకే. అండ్ ఇది వచ్చేసి సెకండ్ పాండా మార్క్ అంటారు. ఇది ఎట్లా అంటే మనకు ఎంత మార్క్ చేసినా కూడా ఇది, సో ఇలా మార్కింగ్ చేస్తాం కదా, ఎన్ని మార్క్స్ చేసినా కూడా ఐరన్ తోటి ఇది తిక్కేస్తే మనకు కనిపించకుండా పోతుంది అనమాట మార్కింగ్. సో ఇలాంటిది బెటర్. అండ్ లైక్ డార్క్ వాటికి, సో మరి లైట్గా ఉన్న వాటికి అయితే మనకి కలర్ అయితే తప్పదు. సో ఈ 2 టైప్స్ అయితే మనకి మార్క్ చార్ట్స్ ఉంటాయి, కలర్స్లో కూడా ఉంటాయి. అండ్ ఇది పైపింగ్ థ్రెడ్. పైపింగ్ నేర్చుకున్నప్పుడు పైపింగ్ పెట్టుకోవడానికి ఈ థ్రెడ్ కూడా మనం యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి పెన్సిల్స్. పెన్సిల్స్లోన ఎట్లా అంటే నార్మల్ టైలరింగ్ ఒక టైప్ అయితే, ఫ్యాషన్ డిజైనింగ్కి కంప్లీట్గా కాపీ అనేది డ్రా చేసి ఒక డాలర్ దాని మీద కంప్లీట్గా మనం ఎలా అయితే డిజైన్ చేయాలో ఆ డిజైన్ 3Dలోనే మనం ఫస్ట్ అనేది డ్రాయింగ్ వేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం బేసిక్ అనమాట ఇది. ఇది వచ్చేసి మనకు 6 పెన్సిల్స్ ఉంటాయి ఇందులోన. ఈ పెన్సిల్స్ అన్నీ కూడా మనకు డిఫరెంట్ లెంత్లోనే ఉంటాయి, అంటే షేడ్స్. సో ఇక్కడ వచ్చేసి చూసినట్లయితే ఇది HB, 2B, 4B, 6B, 8B, 10B. సో ఇలా డిఫరెంట్ షేడ్స్లోన ఈ పెన్సిల్స్ అనేది మనకు దొరుకుతాయి. ఇవి ఏంటంటే డ్రాయింగ్ చాలా బాగుంటాయి. అండ్ సెకండ్ ఒక బుక్ పెన్ మనకైతే మార్కింగ్ కానీ మెజర్మెంట్స్ కానీ రాసుకోవడానికి మెయిన్ అదొకటి మెయింటైన్ చేసుకోవాల్సి వస్తుంది. సెకండ్ వచ్చేసి మనకు ఇది A3 డ్రాయింగ్ బుక్ అండి. ఇది ఒకటి అయితే ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి మెయిన్ ఇంపార్టెంట్, మార్కింగ్ నేర్చుకోవాలన్నా కూడా మెయిన్ ఇంపార్టెంట్. ఇది ఎందుకంటే ఒకసారి ఆల్ టైప్స్ నెక్స్ కానీ ఏదైనా కానీ మనం ఇందులో డ్రాయింగ్ చేసుకొని మార్కింగ్స్ వేసుకొని పెట్టుకుంటే నీట్గా ఉంటాయి. సో ఇలా కంప్లీట్గా మనం ఒక పార్ట్ అనేది మొత్తం ఇలా డ్రా చేసి పెట్టుకుంటాం. డిఫరెంట్ నెక్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్, ఇలా అన్ని మనం షేప్స్ అనేది ఇక్కడ చూసినట్లయితే అన్ని కూడా మీకు మార్కింగ్స్ నెక్స్ ఎలా చేసుకోవాలి అనేది. సో డీప్ నెక్, బోట్ నెక్, కాలర్ నెక్, ఇలా చాలా ఉన్నాయి ఇంకా అడ్వాన్స్లోన. ఇవన్నీ కూడా నెక్స్ట్ మీరు ఇలాంటి ఒకటి డ్రాయింగ్ బుక్ మెయింటైన్ చేసినట్లయితే బెటర్ అనమాట. సో ఇలాంటి బుక్ అయితే ఒకటి కావాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి లైనింగ్, యాక్చువల్లీ ముస్లిం కాటన్ దొరికితే ఓకే ప్రైమర్స్కి, లేదు అనుకుంటే ఇలాంటి అట్లీస్ట్ ఇలాంటి కాటన్ది
ఒకటి బండలే కొనుక్కొని పెట్టుకోవాలి, ఎందుకంటే కొంచెం కొంచెం మీటర్ అంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. హోల్సేల్లో ఇలాంటి ఒక టోటల్ ఒక టాన్ ఉంటే బెటర్, ఎంత వేస్ట్ చేసినా ఏం కాదు. ఇంకా కొంచెం ప్రొఫెషనల్గా అనుకుంటే ఆఫ్లైన్లోనే ఇలా కూడా మీకు ప్యాటర్న్ డిజైనర్స్ అండ్ కలర్స్ పెన్సిల్స్ ఉంటాయి. ఇప్పుడు అంత అవసరం లేదు, బట్ నా దగ్గర ఉంది కాబట్టి చూస్తున్నా. సో టోటల్గా ఇలా వస్తుంది అనమాట. దీంట్లో కంప్లీట్గా అకౌంట్స్ పేజ్ వాళ్ళకి అవుతుంది అనమాట. వెరైటీస్ అనేది ఉంటుంది. ఇదైతే మీకు కాస్ట్ మీరు బేసిక్ కావాలి, కొంచెం అడ్వాన్స్ అయితే అవసరం పడుతుంది. అండ్ ఇక్కడ వరకు అయితే బేసిక్ సరిపోతుంది. ఇంకా కొంచెం అడ్వాన్స్ యూజింగ్స్లోనా ఇలాంటి బుక్స్, బటన్స్ ఇవన్నీ కూడా ఇంకా మనకు చాలా ఐటమ్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఇది కూడా యూజింగ్, ఇది కూడా యూజింగ్. సో ఇలా యూజింగ్స్ డిఫరెంట్గా ఉంటాయి. ఇవన్నీ ఇంకా అడ్వాన్స్ లెవెల్స్లో వస్తాయి అన్నమాట. అడ్వాన్స్లో వస్తే కూడా మళ్ళీ మనం తర్వాత కూడా నెక్స్ట్ అడ్వాన్స్ మళ్ళీ చెప్తాను. అండ్ టైలరింగ్ నేను నేర్చుకోవాలనుకున్నా. ప్లీజ్ ఈ ఐటమ్స్ అయితే రెడీగా ఉన్నట్లయితే బెటర్ అండి. ఎందుకంటే ఏజ్ చెప్తుంది తీసుకొని చూసారు కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్ని మీరు చూడాలనుకుంటే మాత్రం అది తప్పదండి. సో చూసారు కదండి. థ్యాంక్ యూ. నేను